Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dream. బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి రూరల్ ప్రాంత ప్రజలను గత కొద్ది రోజులుగా వణికిస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. ప్రస్తుతం రాజానగరం పరిధిలోని శాటిలైట్ సిటీ అంకాలమ్మ తల్లి కొండ పక్కన ఉన్న జీడి మామిడి తోటలో పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శబ్దం చేయకుండా పులి కదలికలను, దాని శరీర ఉష్ణోగ్రతను కూడా పసిగట్టే థర్మల్ డ్రోన్ కెమెరాల్ని రంగంలోకి దించారు. ఈ ఆపరేషన్ను స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ టీవీ చలపతిరావుతో పాటు ఉన్నతాధికారుల బృందం పర్యవేక్షిస్తోంది. పులికి మత్తు ఇచ్చి బోనులో బంధించేందుకు 6 రకాల ఇంజెక్షన్లు సిద్ధం చేశారు. అయితే పులి బరువు సుమారు 200 కిలోలు ఉంటుందని, దానికి మత్తు ఇవ్వడం ఎంతో రిస్క్తో కూడుకున్న పని అని మత్తు మందు నిపుణుడు డాక్టర్ ఫణీంద్ర హెచ్చరిస్తున్నారు. మరోవైపు పులికి ఎటువంటి హాని కలగకుండా అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ, పూణేల నుంచి 20 మంది నిపుణుల బృందం చేరుకుంటోంది. పాపికొండల నేషనల్ పార్కు నుంచి వచ్చిన రెస్క్యూ టీం కూడా గాలింపులో పాల్గొంటోంది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలెవరూ రాకుండా డీఎస్పీ కుమార్ నేతృత్వంలో రిజర్వ్ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లోనే పులిని బంధించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి రూరల్ ప్రాంత ప్రజల్ని గత కొద్ది రోజులుగా పెద్ద పులి వణికిస్తోంది. ఆ పెద్ద పులిని బంధించేందుకు ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ఇబ్బంది, పులికి ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సురక్షితంగా దాన్ని బంధించేందుకు ఆల్రెడీ ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం. సార్ శివశంకర్, గత కొద్ది రోజులుగా పులి వణికిస్తోంది రాజమండ్రి రూరల్ ప్రాంత ప్రజల్ని. సో ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? సో నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఏమైనా పురోగతి కనిపిస్తోందా? పులి జాడను ఎగ్జాక్ట్గా కనుక్కోగలిగారా? పులిని బంధించేందుకు ఎటువంటి కార్యక్రమాలు కొనసాగించబోతున్నారు అక్కడ? చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా అధికారులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు అయితే తాగిస్తుంది ఈ పెద్ద పులి అని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రాంతంలో అటాక్స్ చేస్తూనే కొనసాగుతుంది. నిన్న కూడా ఒక గేదె పైన అటాక్ చేసింది, అలాగే ఒక దూడని ఎక్కడికి తీసుకువెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో నిన్న దానికి అడుగుజాడలు ఏదైతే ఉందో అది లాస్ట్గా గుర్తించింది అయితే అక్కమ్మ కొండ దగ్గర అయితే గుర్తించిన పరిస్థితి. ఆ కొండపైనే విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు అని కూడా ఒక అంచనా వేశారు. అయితే ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారి అయితే ఉన్నతాధికారి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో అది కింద ఉన్న జీడిమామిడి తోటలోకి వెళ్ళొచ్చని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులిని బంధించేందుకు, పులిని సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టేందుకైతే ఇప్పటికే దానికి మత్తు ఇవ్వడానికి అన్ని పర్మిషన్స్ కూడా లభించాయని కూడా చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు, ఢిల్లీ ఏదైతే దానికి సంబంధించి పూర్తి స్థాయి అధికారాలన్నీ కూడా ఇప్పటికే వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి ఒక టీం, పూణే నుంచి ఒక టీం, 2 టీంలు కూడా ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం అయితే ఈ ఆపరేషన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే పులి ఎక్కడ ఉంది అనేది ఇప్పటికే థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా అబ్జర్వేషన్ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే పులి ఏదైతే జీడి మామిడి తోటలో గుర్తించారో అక్కడి నుంచి కూడా విడిచిపెట్టి వెదరకి కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం ఏదైతే పుణ్యక్షేత్ర ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటికే ఒక ఆవుని చంపినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అదే అటవీ శాఖ అధికారులు వెళ్ళి అక్కడ ఇప్పటికీ ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే అది ధృవీకరణ అయితే కనుక ఇక్కడి నుంచి కూడా అంకమ్మ పాలెం దగ్గర నుంచి కూడా మళ్ళీ రూరల్ వదిలి మళ్ళీ రాజానగరం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రానికి అయితే ఇప్పటికీ వెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే అధికారులు ఇంకా ధృవీకరించలేదు. అయితే అధికారి ధృవీకరణ తర్వాత పుణ్యక్షేత్రం నుంచి ఇటుపక్కన కడియం నర్సరీలోకి ఎంటర్ అవుతుందా, లేదా అటుపక్కన ఉన్న అనపర్తి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుందా అని కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని జర్నీ అంతా కూడా నైట్ టైమే కొనసాగుతుంది కాబట్టి అయితే ఉదయం 4 నుంచి 5 గంటలలోపు అది జర్నీని ఎక్కడొక్కడ స్టాప్ చేసుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటుపక్క అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అంతా కూడా పంట పొలాలు, ప్యాడీ ఫీల్డ్సే ఉంటాయి కాబట్టి అటుకన్నా ఇటుపక్కన ఏదైతే రాజమండ్రి తిరిగి అడవుల్లోకి వెళ్లే ప్రయత్నం పులి చేస్తున్నట్టుగా అధికారులు ఏమన్నా నిర్ధారణకు వచ్చారా?
రాజేష్ చూసుకున్నట్లయితే అధికారులు చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ కూడా మనుషుల మీదకి రావట్లేదు, అంటే జనావాసాలకి దూరంగానే వెళ్తుంది. దగ్గరగా వెళ్ళినా కూడా ఎక్కడ ప్రజల మీద అటాక్ చేయట్లేదు, కేవలం దూడల మీద ఆవుల మీద మాత్రమే అటాక్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ 600 కిలోమీటర్ల జర్నీలో ఎక్కడ మనుషుల మీద అటాక్ చేసినట్లు కానీ మనుషులకి కనబడడానికి కూడా ఆ యానిమల్ ఇష్టపడటం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే దివాన్ చెరువు దగ్గర వీడియో లభించిందో అక్కడి నుంచి కూడా వెంటనే అది రోడ్ క్రాస్ చేసుకుని ఇటు పక్కన మైదాన ప్రాంతాలను వదిలి కొంచెం అడవి ప్రాంతంలో ఉండే ప్రాంతానికి వచ్చేసింది. అక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే దాని జర్నీ అంతా కూడా రోజుకి సుమారుగా 10 నుంచి 15 కిలోమీటర్లు కొనసాగుతూనే ఉంది. కాబట్టి నిన్న అంకంపాలెం దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఏదైతే ఒక దూడ చనిపోయింది, పులి దాడి చేసింది అని చెప్తున్నారో అక్కడ పగ్మార్క్స్ కూడా గుర్తించినట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడికి ఒక 6 కిలోమీటర్లు అంటే ఇంకొక 6 కిలోమీటర్స్ రేడియేషన్ కూడా అది ట్రావెల్ చేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అది టువర్డ్స్ అనపర్త లేదంటే టువర్డ్స్ రాజమండ్రి రూరల్ కడియం మండలమా అనేది కూడా ఇంకా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు థర్మల్ డ్రోన్ కెమెరాస్ ద్వారా దాని యొక్క బాడీ హీట్ని గుర్తించి ఆ టెంపరేచర్ని బట్టి ఈ అంతేషియాకి సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ వెటనరీ డాక్టర్ల బృందం 3 వైపుల నుంచి కలిపి ఒక్కసారిగా దాన్ని హిట్ చేయాలని అయితే ఒక ప్లాన్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అది మూవింగ్లో అంటే రన్నింగ్లో ఉండగా అది నడుస్తూ ఉండగా చేయలేం కాబట్టి అది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఇది ఆపరేషన్ చేయాలని అయితే ఇప్పటికైతే స్పష్టంగా ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ శివశంకర్. రాజమండ్రి రూరల్ ప్రజల్ని కొద్ది రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పెద్ద పులిని బంధించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఒక థర్మల్ డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అంకాలమ్మ కొండ సమీపంలో ఉన్న ఒక తోటలో పులి ఉన్నట్లుగా దాదాపుగా అధికారులు భావిస్తూ ఉన్నారు.